ఒక్కొక్కరిది తోలు తీస్తాం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మీ జనసేన సైనికులకి చెప్పండి, మీరు రాజాకార్ల లెక్క వ్యవహరిస్తున్నారు. మీరు మా గడ్డపైకి వచ్చి మీరు ఇష్టారీతిగా వ్యవహరిస్తే మాత్రం ఊకుండే ప్రసక్తే లేదు. ప్రశ్నించిన ప్రతి మహిళని ఏదో వ్యక్తిగతంగా దూషణాలు చేస్తూ అమరవీరుల కుటుంబాలని, వాళ్ళ భార్యలను కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబాలను కోల్పోయే, వాళ్ళ భర్తలను కోల్పోయి ఈరోజు కన్నీటి వేదన భరిస్తున్నారు. తినడానికి తిండి లేకున్నా, తెలంగాణ కోసం వాళ్ళ భర్తలు చనిపోయినా ఈ రోజు దాకా మా కుటుంబాలను చూస్తూ వాళ్ళు సంతోషపడుతున్నారు. అలాంటి మహిళల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి మహిళల్ని మీరు కన్నీరు పెట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు నేర్చుకున్నది ఇదేనా? మీ సంస్కారం ఇదేనా? చెప్పండి. మీరు అంటారు కదా, ఒరే సన్నాసులారా, దద్దమ్మలారా, అది ఇదని రెచ్చగొడుతున్నారు కదా. ఏం రెచ్చగొడుతున్నారు మీరు? యువతని ఎట్లా రెచ్చగొడుతున్నారు? తెలంగాణ యువత గురించి మీకు తెలుసు కదా. జై తెలంగాణ అనందే వీళ్ళు బయటికి రారు. వీళ్ళ ఫస్ట్ మాట జై తెలంగాణ అనే వస్తుందని మీకు తెలుసు కదా. అలాంటప్పుడు జై తెలంగాణ నినాదం వచ్చే మా యువత నోటి నుంచి మీరు ఏం రప్పిస్తున్నారు? రేపు జూన్ 2 అనేది మాకు సంబంధించింది, తెలంగాణకు సంబంధించిన రోజు. ఆ జూన్ 2 రోజు మీరు వచ్చి ఇక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ సభకి సహకరిస్తున్న తెలంగాణ యువతకు నేను ఒకటే చెప్తున్నా, మీకు నిజంగా ఆ హీరో మీద అభిమానం ఉంటే ఒక గంట సేపు పోయి సినిమా చూడండి. ఆయన సినిమాలు తీస్తాడు కదా, యాక్టర్ కదా, పోయి సినిమా చూడండి. అంతే తప్ప దెబ్బతీసేటట్టు మీరు రేపు వ్యవహరించే తీరేంది? ఉల్టా మళ్ళా మా మీదనే అక్రమ కేసులు, వ్యక్తిగత దూషణలు ఇవి చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడతారా? పవన్ కళ్యాణ్ గారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు శరం ఏమన్నా ఉంటే మీరు అంటారు కదా, నేను అందరినీ సమానంగా చూస్తా, యూత్ అనేటోళ్ళ నా ఆయుధము, యూత్ని నేను క్రమశిక్షణతోటి చేస్తా, క్రమశిక్షణతోటే నా జన సైనికులు ఉంటారని చెప్పేసి మీ క్రమశిక్షణ ఇక్కడ కనిపిస్తుంది. మీ క్రమశిక్షణ మొత్తం తెలంగాణ, ఏపీ మొత్తం చూస్తున్నారు మీ క్రమశిక్షణ ఎట్లా ఉందో. ఒక సైనికుడు ఉండాల్సిన తీరు ఇదా చెప్పండి. ఏం తీరు నేర్పిస్తున్నారు మీ సైనికులకి మీరు? నిజంగా రజాకార్ వ్యవస్థనైతే నేను చూడలే, అప్పుడు నేను పుట్టలే. కానీ ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నా ఏంది అసలు వ్యక్తిగత దూషణలు ఘోరంగా మహిళలను అయితే ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు.